తెలంగాణలో మరొక కొత్త స్కామ్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్రిషాంక్. ఫోన్ల స్కామ్. దాదాపు 38,000కు సంబంధించినటువంటి ఫోన్ల కొనుగోలు జరుగుతుంది. దాంట్లో కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరుగుతుంది అంటున్నారు. ఆధారాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళేమో అదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. క్రిషాంక్ గారు, మీరేమో కోట్లు దాదాపు 20 కోట్లకు పైగా స్కామ్ జరగబోతుంది అంటూ మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. 6,500లకు ఫోన్ వస్తుందని మీరు చెప్తున్నారు. బల్క్ కొంటే 11,000 కొంటారు. యాక్చువల్గా దాని కాస్ట్ 8,000 చేంజ్ అని మీరు చెప్తా ఉన్నారు. ఏం జరిగింది ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ప్యూర్ రేర్ మోడల్. రేర్ ఏంటిది అని అంటే రేర్ అసలు ఇవాళ వాడకంలో లేని మొబైల్ ఫోన్ని తెచ్చి 38,130 అంగన్వాడీ వర్కర్లకు అప్పచెప్దామనే ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మేము ఇది ప్రశ్నించినందుకు వాళ్ళు ఇది ఒక రిజైండర్, మాకు సీతక్క గారి శాఖ నుంచి రిజైండర్ మాకు ఇచ్చారు. అందులోనే వాళ్ళు ఏమని మెన్షన్ చేసిర్రు, ఈ ఫోన్ అంట 11,650 రూపాయలకని చెప్పారు. మధుగారు, మీకు 30 కోట్లు సంపాదించడం ఈజీగా కష్టమా? 30 కోట్లు సంపాదించడం అంటే చాలా కష్టం కదా. కానీ వీళ్ళు ఎంత ఈజీగా కమాయించారో చెప్తా మీకు. ఇగోండి, ఇది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అంటే సీతక్క గారి శాఖ. ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి యొక్క స్కీమ్. ఇది పోషణ్ అభియాన్ స్కీమ్లో భాగంగా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి దేశవ్యాప్తంగా అందరూ అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఏంటంటే అంగన్వాడీ వర్కర్లకు ఇప్పుడు వీళ్ళు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఫోన్లు ఏదో ఇచ్చేసి చేతులు దులిపేసుకుందామని అనుకుంటున్నారు. దీని యొక్క విలువ మొత్తం ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ క్వాలిఫై అయింది 54 కోట్ల రూపాయలకు. వీళ్ళు చెప్తున్న దానికి ఇది ఏంటిది అని అంటే 11,650 రూపాయలు వీళ్ళకు మొబైల్ ఫోన్కి ఖర్చు అయింది అని అన్నారు. నిన్న 18 మార్చిన సంగీత మొబైల్స్లో సేమ్ అదే మొబైల్ ఫోన్ శాంసంగ్ A06 4GB/64GB ఇగో నా పేరుతో ఉన్న రసీదు 8,249. ఇదే మొబైల్ ఫోను, ఇది రసీదు. ఇది నేను ఒక సింగిల్ యూనిట్గా కొంటే నాకు వచ్చింది 8,200 రూపాయలకు. ఇది ఇంకొకటి, ఈ కాంట్రాక్ట్లో ఏమని ఉంది రూల్ అంటే మనం దుకాణాల నుంచి కాదు కొనేది, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా డిస్ట్రిబ్యూటర్ అంటే శాంసంగ్ దగ్గర నుంచో లేకపోతే దానికి చెందిన డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనుగోలు చేస్తే ఏమవుతుంది, 38,130 ఫోన్లు అంటే బల్క్లో తగ్గదా మరి ధర? 8,200 నేను ఒక్క డివైస్ కొంటేనే 8,200 ఉంటే ఇది బల్క్లో కొంటే 6,500 రూపాయలు కావాలి. అంటే 6,500 రూపాయలు ఇంటూ మీరు 38,130 వేసుకోండి, 24 లక్షలు. 54 కోట్ల కాంట్రాక్టుకి 24 కోట్లే ఖర్చు పెట్టి ఈ పనికిరాని మొబైల్ ఫోన్లను 64 GB అండి. వాళ్ళు పోయేది ప్రజల పని మీదకి, రాష్ట్రం పని మీదకి పోతున్నారు. 64 GB ఏం సరిపోతుంది చెప్పండి? అప్గ్రేడ్ అయిన దాంతో మీరు వాళ్ళకు కొనుగోలు చేయాలి. 54 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేయండి. కానీ 24 కోట్లతోని ఇవాళ రేపు ఏమైపోతుంది, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయగానే పాపం అంగన్వాడీ వర్కర్లకు వాళ్ళకి తెలియదు. ఆ అక్కలందరూ కూడా అరే మాకు ప్రభుత్వం ఫోన్ ఇచ్చింది కదా బాగుంది కదా, తర్వాత హ్యాంగ్ అవ్వడం, పేలిపోవడాలు, ఆగిపోవడాలు, స్లో అయిపోతే వాళ్ళ మాత్రం జేబులు నిండుతాయి. సీదా 30 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? సీతక్క గారి జేబులోకి పోయినాయా? ప్రభుత్వంలో ఎవరి జేబులోకి పోయినాయో ఇలా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విచారణ చేపట్టండి. మీరు విచారణ చేపట్టకపోతే మీకు 7 రోజులు టైం ఇస్తున్నాం, మేము కోర్టుకు లాగుతాం ఖచ్చితంగా. గతంలో కూడా ఇట్లానే ఆరోపణలు చేశారు చాలా సందర్భాల్లో. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలని, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని, కారు కొనుక్కున్నారని, ఇట్లాంటి చాలా చెప్పిన తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడారు దాని మీద. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోన్ల స్కామ్ అంటారు. అసలు ఒక రిప్లై లేదు అక్కడ నుంచి, కేవలం రిజైండర్ మాత్రం పంపించినటువంటి పరిస్థితి. మీరు కోర్టుకు లాగుతామంటారు, రిప్లై లేదు అక్కడ నుంచి. KLSR విషయం మీద మంచిగా ఎత్తారు మీరు. అమిత్ షా గారికి మొన్ననే కేటీఆర్ గారు రాశారు, ఎందుకంటే గృహశాఖ, హోంశాఖ వారిది, హోమ్ మినిస్టరు, మరి వారు విచారణ చేపట్టాలి. ఎందుకంటే విచిత్రమైన కేసు అండి అది. అదే కేసులో మొన్న హైకోర్టులో 14 డాక్యుమెంట్లు మాయమైనాయి. రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసిన 14 డాక్యుమెంట్లు మాయమైనాయి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అదే ఒక కేసులో ఒక జడ్జి గారిని ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇవ్వండి అని బెదిరించారంట. అది పెద్ద అఫెన్సే. సో ఇవాళ ఇంత అఫెన్సెస్ ఉన్న దాంట్లో ఎందుకు ఆ కంపెనీకి 2,500 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు అని అలా ప్రశ్నిస్తున్నాము. సో విచారణ చేపట్టాలి కదా. ఇవాళ మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవన్నీ మేము ముందు బయటకు పెడుతున్నాం, కోర్టుకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మీద కూడా మేము సుప్రీంకోర్టులో ఇంప్లీట్ చేసే పనిలో ఆలోచనలో ఉన్నాం. ఇది కూడా డెఫినెట్గా వెళ్తాం. ఒకటైతే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆ మొబైల్ ఫోను షాప్స్కి వెళ్తే శాంసంగ్ A06 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ మీరు ఎక్కడికన్నా షాప్కి వెళ్తే అది దొరకదు.
అది అవైలబుల్లో లేదు, అది ప్రొడక్షన్లో లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా కూడా అది 8,000 ఫోన్ మాత్రమే మనం సింగిల్ యూనిట్లో కొంటే. బల్క్లో ఎవరిని పోయి శాంసంగ్ వాళ్ళని మాకు ఇట్లా బల్క్లో కావాలంటే వాడకంలో లేవు. వాడకంలో లేని అంగన్వాడీ వర్కర్లకు ఇస్తారా అండి? ఆఖరికి ఇంత దిగజారుడా పాపం అంగన్వాడీ వర్కర్ల దాంట్లో కూడా స్కామ్ చేస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రభుత్వం అంటారు సీతక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, ఆమె శాఖనే మరి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించిన దాంట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, కింది స్థాయి సిబ్బంది కానీ ఇంకోటి కానీ? ఇప్పుడు వారి ఇన్వాల్వ్మెంట్ లేదంటే విచారణ పెట్టమని చెప్పండి, విజిలెన్స్ విచారణ పెట్టమని చెప్పండి, ఆ కాంట్రాక్ట్ని తక్షణమే ఆపమని చెప్పండి. 54 కోట్ల విలువ గల మంచి ఫోన్లు అంగన్వాడీ వర్కర్స్కి 38,130 మంది అంగన్వాడీ వర్కర్స్కి మంచి ఫోన్లు ఇవ్వమని చెప్పండి వారి ఇన్వాల్వ్మెంట్ లేదంటే. కానీ దీని మీద సైలెంట్గా ఉంటే, లేకుంటే ఎదురుదాడి చేస్తాం, మేము కేసు వేస్తాం, ఇదే వేస్తామంటే ఇక అర్థమైపోతుంది. ఏమైందండి నిన్న మేము లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఎస్సి పేపర్ లీక్ గురించి ఎత్తినాం, ఇవాళ కూడా మళ్ళీ ఎస్ఎస్సి పేపర్ లీక్ వార్తలు వస్తున్నాయి. మేము లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి పేపర్ లీక్ గురించి ఎత్తినాం. కేటీఆర్ గారి మీద, దిలీప్ గారి మీద, నా మీద కేసు వేసారు. ఏమైంది నిన్న హైకోర్టు కొట్టేసింది, అవి ఫాల్స్ కేసెస్ అని 3 కేసులు కొట్టేసింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తిగా ఆ మాటికి కేసు వేసేస్తారు. మల్లు రవి గారిది ఏమైందండి? మల్లు రవి గారు నేను వేస్తున్నా, డిఫమేషన్ వేస్తున్నాను అన్నారు, అవి 10 రోజులు అయింది. ఏమైంది మీ డిఫమేషన్ కేసు? పరువు నష్టం దావా. భూమి మాత్రం లాక్కున్నారు. పేద ప్రజలకు, గిరిజనులకు, దళితులకు ఇవ్వడానికి భూములు లేవు, కానీ మల్లు రవి గారి కుటుంబానికి మాత్రం ప్రైమ్ ల్యాండ్ కేఫ్ బహార్ దగ్గర సిటీలో 8 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవ్వడం అంటే మరి దాని మీద ఏమైంది పరువు నష్టం దావా? నువ్వు వేస్తానన్నా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. నువ్వు నా మీద ₹1 వేస్తాను కదా. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, మన భూమి 8 కోట్లు కాపాడుకోవడానికి నువ్వు నా మీద ₹1 కేసు వేస్తా అన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నా. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్, ఎవడొస్తాడో రండి, కట్టుకొని రండి, ఈసారి ఒక్కరిని కూడా గెలవనియను. ముఖ్యంగా సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ డబ్బులకు, ఫోన్ లైక్లు వీటి గురించి కూడా మాట్లాడారు. ఒక్కరిని కూడా గెలవనియ, ఎంతమంది వస్తారంటే కట్టుకొని రండి ఈ స్టేట్మెంట్. 2029 ఎలక్షన్లు వస్తే మళ్ళీ నేనే గెలుస్తాను. ఒకటి, నీకు గంత భయమే ఉంటే మా సోషల్ మీడియాతోని నువ్వు కేసులు ఎందుకు వేస్తావు? రీట్వీట్ కొడితే కూడా జైల్లో పెడతావు నువ్వు మాకు కదా. ఇంకోటి, ఇప్పుడు నేను నా సోషల్ మీడియా నడిపిస్తా, నా ఫోటో, నా పేరు ఉంటుంది, అది మా ధైర్యం. ఎందుకు చేస్తాను? ఎందుకంటే మా పార్టీ కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, మేము అందరం మాకు ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి మేము అందులో పనిచేస్తున్నాం. తెలంగాణ ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటాం. నీ దగ్గర ఒక లఫూట్ గాడు ఒకడు తయారయ్యాడు, వాడు శ్రీరామ్ కర్యాడు, వాడు తెలంగాణోడు కూడా కాదు. వాడిని తెచ్చి నువ్వు పెట్టుకున్నావు సీఎం ఆఫీస్లో. వాడు ఏం చేస్తున్నాడు? బాట్స్ని ఒక్కొక్క దాంట్లో 150 కమెంట్లు. అరే నిజంగా 150 మనుషులు అంటే కాదు, 2-3 కంప్యూటర్ సిస్టమ్గా కమెంట్స్ వస్తుంటారు. అదే మేము అట్లా ఏం చేస్తలేం కదా. మేము బరాబర్, నాకు రేవంత్ రెడ్డిని తప్పు అనిపించాలనిపిస్తే డైరెక్ట్గా నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా, సోషల్ మీడియాలో మాట్లాడతా. నేను సోషల్ మీడియా నడిపిస్తాను. నేననే కాదు, మా మిత్రులందరూ కూడా, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఫేస్ టు ఫేస్ రేవంత్ గారితో పోరాటం చేస్తాం. ఆయనకు ఒకటే అండి ఫ్రస్ట్రేషన్, గవర్నర్ అడ్రస్లో కూడా అసెంబ్లీలో నిలబడి నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావు అంటే నీకంటే వర్స్ట్ చీఫ్ మినిస్టర్ని నేను చూడలేదు. చీఫ్ మినిస్టర్ అంటే ఒక స్థాయి అబ్బా. అసలు గవర్నర్ అడ్రస్ అంటే ఏంది? లాస్ట్ ఇయర్ రిపోర్ట్ కార్డ్, నెక్స్ట్ ఏముంటుంది? బడ్జెట్ స్పీచ్. నువ్వు వచ్చే సంవత్సరం ఏం చేస్తావని గది మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా, అంబాసిడర్ కారు, బావ బొమ్మర్దులు, సొంతింటి ఆడబిడ్డ, సబ్జెక్ట్ లేనోడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు అని నిరూపిస్తున్నాడు ప్రతిరోజు. అంటే ఇది సీతక్కకు సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంగన్వాడీలకు ఇవ్వడానికి 54 కోట్ల విలువ చేసేటువంటి టెండర్ ద్వారా డబ్బులు ఇచ్చి కేవలం 20 కోట్లకు పైగా సంబంధించినటువంటి ఫోన్లని అంత పెద్ద ఎత్తున కొంటున్నారు. పెద్ద అవినీతి ఉంది. వారం రోజుల లోపల సమాధానం చెప్పకపోతే కోర్టులో దీనిపైన డిఫర్మేషన్ కోర్టులో ఫైల్ చేస్తాము, నెక్స్ట్ దీనిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ క్రిషాంక్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.